ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చాలు. మనల్ని ఏం చేస్తూ వచ్చాయంటే రాజ్యం అంటే రాజులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనము కూడా ఎవరమంట? ఎవరు మనము? రాజులమే, రాజవంశస్థులమే మనం కూడా. అయితే మన జీవితంలో కూడా మనం కూడా అలాంటి నియమాలు పాటించాలా? ఎలాంటి నియమాలు? ఒక రాజు ఏ విధంగా వ్యవహరిస్తాడో. ఎలిజబెత్ రాణి చిన్నప్పుడట తన బాల్యకాలంలో ఆడుకుంటా ఉందంట. తన గదిలో ఆడుకుంటా ఉంటే చిన్నపిల్లలకి బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలన్నీ వేసుకొని తన గదిలో ఆడుకుంటా ఉంది. ఆడుకుంటా ఉంటే ఆ గదిలో ఆమెకు పనిచేసేటువంటి ఆ సర్వెంట్ వచ్చి ఆమెతో మాట్లాడడం ఆరంభించిందంట. అమ్మగారు, ఎలిజబెత్ గారు, మీరు వీటితో ఆడుకుంటున్నారేంటి అన్నదంట. ఎన్ని సంవత్సరాల వయసు అంటే ఆమెకి అప్పుడు 5 సంవత్సరాల వయసు. అప్పుడు మీరు బొమ్మలతో ఆడుకుంటున్నారేంటి అందంట. ఏ ఆడుకోకూడదంటే మీరెవరో తెలుసా? మీరు పెద్ద అయిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే ఒక నాయకురాలు, ఒక రాణి. మీరు బొమ్మలతో ఆడుకోవడం ఏంటి అనేసరికి చిన్న వయసులో ఆమెకి అది పడిపోయింది. ఏది? నేను బొమ్మలతో ఆడుకోవడం ఏంటి? నేను ఎవరిని? రాణిని. నేను ఎవరిని? రాణిని. నేను బొమ్మలతో ఆడుకోవడం ఏంటి? పడిపోయింది. అప్పటి నుంచి తన కూర్చునే విధానంలో మార్పు వచ్చేసింది. అప్పటి నుంచి తన నడకలో మార్పు వచ్చేసింది. అప్పటి నుంచి తన మాటలో మార్పు వచ్చేసింది. తన హావభావాల్లో మార్పు వచ్చేసిందట. స్వయం ఆమె చెప్పింది ఇది. చిన్నప్పుడే నా దగ్గర నాకు ఎవరైతే నాకు నా పనుల కొరకు అప్పగించబడుతూ వచ్చారో ఆమె విధంగా చెప్పింది. కనుక నాటి నుండి నేను సిద్ధపడ్డా రాణిగా ఉండడానికని. ఆ కారణం చేతనేమో బహుశా అంత తక్కువ వయసులో 18 సంవత్సరాలప్పుడే ఆమె రాణి అయింది. 18 సంవత్సరాలప్పుడు రాణి అయింది ఆమె ఎలిజబెత్. ఎక్కువ కాలం పరిపాలించిన రాణి కూడా ఆమె. చూడండి, మన జీవితంలో కూడా ఎప్పుడైతే నేను దేవునికి రాజుని, అంటే దేవుని కొరకే, దేవుని రాజ్య వారసుడు అని మనం కూడా ఎప్పుడైతే గుర్తిరుగుతామో, ఈ లోకంతో మనకి వ్యత్యాసం కనిపించాల. అందరికి మాదిరిగా నువ్వు ఉంటే నీకు ఇతరులకి తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు.